అదొక నిశ్శబ్ద అర్ధరాత్రి సమయం. ప్రకృతి అంతా గాఢ నిద్రలో మునిగిపోయి ఉన్న వేళ విశ్వం నుండి ఒక తెలియని మర్మమైన శక్తి ప్రవాహం మన శరీరంలోకి ప్రవేశిస్తే ఎలా ఉంటుంది అనేది ఎప్పుడైనా ఊహించారా? కంటికి కనిపించని, చేతికి చిక్కని ఆ దివ్య శక్తి మనలో ఉన్న దీర్ఘకాలిక వ్యాధులను, మానసిక ఆందోళనలను మంచులా కరిగించగలదా అంటే అవుననే సమాధానం వస్తుంది. కానీ దాని వెనుట ఉన్న రహస్యమేమిటో తెలుసుకోవడమే అసలైన సాహసం. రేకీ హీలింగ్ అంటే ఏమిటి? అసలు ఈ ప్రక్రియలో మనం ఏదైనా ప్రత్యేకమైన మంత్రాలు పఠించాలా, లేక గంటల తరబడి కఠినమైన ధ్యానముద్రలో కూర్చోవాలా? ఖచ్చితంగా శాకాహారమే తినాలా, లేక తెల్లవారుజామున బ్రహ్మముహూర్తంలోనే లేచి సాధన చెయ్యాలా అనే ఎన్నో సందేహాల ముసుగును తొలగించి ఈ మర్మమైన విద్యలోని అంతరార్థాన్ని ఈరోజు మనం లోతుగా పరిశీలిద్దాం. ఇది కేవలం ఒక తరగతి మాత్రమే కాదు, మీ జీవిత గమనాన్ని మార్చే ఒక దివ్యౌషధం వంటి ప్రయాణం అని మీరు గుర్తించాలి. రేకీ అనేది కేవలం బయట కనిపించే చికిత్స కాదు, ఇది ఒక లోతైన అంతర్గత ప్రక్షాళన అని మనం గ్రహించినప్పుడు మాత్రమే దీని శక్తి మనకు అర్థమవుతుంది. సాధారణంగా మనకు ఏదైనా నొప్పి వస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటాం లేదా ఇంజెక్షన్ చేయించుకుంటాం. అది కేవలం ఆ క్షణానికి ఉపశమనాన్ని ఇస్తుంది. కానీ రేకీ అలా కాదు, ఇది వ్యాధి యొక్క మూలాల్లోకి వెళ్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన ప్రతికూల శక్తిని, గత జన్మల నుండి వస్తున్న కార్మిక్ బ్లాకేజీలను, శరీరంలోని విషతుల్యాలను గుర్తించి వాటిని నెమ్మదిగా తొలగిస్తుంది. ఈ ప్రక్రియలో అత్యంత కీలకమైనవి మన శరీరంలోని 7 చక్రాలు అని మీకు తెలుసా? ఈ 7 చక్రాలతో పాటు మన శరీరంలోని ముఖ్యమైన అవయవాలపై చేతులు ఉంచి హీలింగ్ చేస్తున్నప్పుడు మనలోని ప్రాణశక్తి మరియు విశ్వంలోని అనంతమైన రేకీ శక్తి కలిసి ఒక అద్భుతమైన ఫ్రీక్వెన్సీని సృష్టిస్తాయి. ఆ ఫ్రీక్వెన్సీ శరీరంలో ఎక్కడ సమస్య ఉందో వెతికి పట్టుకుని దాని మూల కారణం మీద దాడి చేస్తుంది. అందుకే రేకీ హీలింగ్లో తొందరపాటు అస్సలు పనికిరాదు. ఇది ఇన్స్టెంట్ కాఫీ లాంటిది కాదు, ఇది ఒక నిరంతర సాధన అని మీరు గుర్తుంచుకోవాలి. చాలామంది అడుగుతుంటారు, నేను హీలింగ్ మొదలుపెట్టిన వెంటనే ఎందుకు తగ్గలేదు అని. నిజానికి కొందరికి మొదలుపెట్టిన రోజే ఉపశమనం లభిస్తుంది, కానీ అది అందరికీ ఒకేలా ఉండదు. శరీరంలోని నొప్పులు తగ్గడం, మనస్సు తేలికపడటం వారు గమనిస్తారు. ఇది ఏదో మ్యాజిక్ అని ఎవ్వరికీ వాగ్దానాలు చెయ్యకండి. ఎందుకంటే ఒక్కొక్కరి శరీరం ఒక్కోలా స్పందిస్తుంది. కొందరికి 21 రోజుల్లో ఫలితం కనిపిస్తే మరికొందరికి 2-3 నెలలు పట్టవచ్చు. ముఖ్యంగా 10-20 ఏళ్ల నుండి ఉన్న బీపీ, షుగర్, మైగ్రేన్ లేదా ఆర్థరైటిస్ వంటి సమస్యలు కేవలం 10 రోజుల్లో మాయం కావాలంటే అది ఎలా సాధ్యమవుతుంది? ఆలోచించండి. ఏదైనా పాడవడానికి పట్టిన సమయం అది తిరిగి బాగుపడటానికి కూడా ఇవ్వాలి కదా. అందుకే 21 రోజుల నిరంతర సాధన ఇక్కడ ముఖ్యం. పొరపాటున ఒక్కరోజు గ్యాప్ వచ్చినా పర్వాలేదు, మళ్ళీ మొదటి నుండి మొదలు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ సంకల్పం మాత్రం బలంగా ఉండాలి. జీవితం అంటేనే ఎత్తుపళ్ళాలు. ఒక ఈసీజీ మిషన్ చూస్తే అందులోని లైన్ ఎప్పుడూ పైకి కిందికి కదులుతూనే ఉంటుంది. అది అలా కదులుతున్నంతకాలమే ఆ మనిషి బ్రతికి ఉన్నాడని అర్థం. ఆ లైన్ ఎప్పుడైతే సూటిగా మారుతుందో అప్పుడు ఆ మనిషి మరణించాడని అర్థం. కాబట్టి మన జీవితంలో వచ్చే కష్టాలు, వ్యాధులు కూడా మన ఉనికికి గుర్తులు. దేవుడు మనకు కొన్నిసార్లు చిన్న చిన్న షాక్లు ఇస్తుంటాడు. ఎందుకంటే మనం అన్నిటినీ చాలా తేలిగ్గా తీసుకుంటాం. ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, కోప్పడటం, ఇతరులను విమర్శించటం వంటివి చేస్తూ మన ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటాం. ఆ నెగటివ్ ఆలోచనలే కాలక్రమేణా వ్యాధులుగా మారుతాయి. అందుకే ఈ సమస్యలకు ఎవరినో నిందించటం ఆపి బాధ్యత మనమే తీసుకోవాలి. డియర్ లైఫ్, ఐ యామ్ సారీ, ప్లీజ్ ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ అని చెప్పుకోవటం ద్వారా మనతో మనం ఒక అనుబంధాన్ని ఏర్పరచుకోవాలి. రేకీ సాధన చాలా సరళమైనది. మీ 2 చేతులను బాగా రుద్ది ఆ దివ్యశక్తిని ఆహ్వానించాలి. ఈ శక్తి మీ లోపలి నుండి వచ్చేది కాదు, విశ్వం నుండి మీ సహస్రార చక్రం ద్వారా ప్రవేశించి మీ చేతుల ద్వారా ప్రవహిస్తుంది. చేతులు వేడెక్కుతున్నాయా లేదా అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. కేవలం నమ్మకంతో మీ శరీరంలోని 12 పాయింట్లపై హీలింగ్ చేసుకోవాలి. కళ్ళు, మెదడు, గొంతు, ఛాతీ, పొట్ట, మూలాధార చక్రం, భుజాలు, ఊపిరితిత్తులు, ఇలా ప్రతి భాగంపై హీలింగ్ చేస్తూ చివరికి వెన్నెముక వద్ద ముగించాలి. దీనికి స్నానం చేయాల్సిన పని లేదు. ఏ సమయంలోనైనా చెయ్యవచ్చు. పడక మీద ఉండి కూడా చేసుకోవచ్చు. ఈ హీలింగ్ ప్రక్రియను అర్థం చేసుకోవడానికి ఒక అద్భుతమైన ఉదాహరణ వెదురు చెట్టు పెంపకం. ఈశాన్య భారతదేశంలో వెదురు చెట్ల పెంపకం చాలా ప్రత్యేకం. రైతు వెదురు విత్తనం నాటిన తర్వాత 5 ఏళ్ల వరకు అసలు భూమి నుండి ఒక్క మొలక కూడా బయటకు రాదు. రైతు ప్రతిరోజు నీళ్లు పోస్తూనే ఉంటాడు, కానీ భూమిపైన ఏ మార్పు కనిపించదు.
ఒకవేళ ఆ రైతు ఓపిక నశించి రోజూ మట్టిని తవ్వి చూస్తే ఆ మొక్క చనిపోతుంది. కానీ 5 ఏళ్లు పూర్తయ్యాక ఒక్కసారిగా ఆ వెదురు మొలక బయటకు వచ్చి రోజుకు కొన్ని మీటర్ల చొప్పున ఆకాశానికి ఎత్తుగా పెరుగుతుంది. మరి ఆ పెరుగుదల కేవలం 5వ ఏట జరిగిందా? కాదు. గడిచిన 4 ఏళ్లలో ఆ మొక్క భూమి లోపల తన వేర్లను బలంగా పాతుకుంది. హీలింగ్ కూడా అంతే. బయటకు ఫలితం కనిపించకపోయినా లోపల మీ బ్లాకేజీలు తొలగిపోతూ ఉంటాయి. మీ చక్రాలు బ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. ప్రధాన సమస్య తగ్గడానికి సమయం పట్టినా సైడ్ బెనిఫిట్స్ మాత్రం మొదటి రోజు నుండే మొదలవుతాయి. మీకు ప్రశాంతంగా నిద్రపట్టడం, మనసులో ఒక కొత్త ఆశ చిగురించడం, కోపం తగ్గడం, ముఖంలో ఒక వెలుగు రావడం, ఇవన్నీ సైడ్ బెనిఫిట్స్. ఇతరులను క్షమించే గుణం మీకు అలవడుతుంది. మీ చుట్టుపక్కల వారు కూడా మీలోని మార్పును గమనించి పాజిటివ్ రిమార్క్స్ ఇస్తారు. ఇవన్నీ మీకు హీలింగ్ జరుగుతోంది అనడానికి నిదర్శనాలు. కాబట్టి ఫలితం గురించి ఆందోళన చెందకుండా ఒక క్రమశిక్షణతో సాధన చేయండి, కర్మ చేయండి, ఫలితాన్ని విశ్వానికి వదిలేయండి. సంపూర్ణ విశ్వాసంతో చేసే ఈ ప్రయాణం మిమ్మల్ని ఆరోగ్యవంతులుగా, ఆనందమయులుగా మారుస్తుంది. రేకీ శక్తి యొక్క అద్భుత ప్రవాహం మీ వేలికొనల నుండి ప్రవహిస్తున్నప్పుడు మీరు కేవలం ఒక మాధ్యమం మాత్రమే అని గుర్తించాలి. ఈ విశ్వం ఒక అనంతమైన శక్తినిధి, మరియు మనం ఆ నిధిలో ఒక చిన్న భాగం మాత్రమే. మన శరీరంలోని ప్రతి కణజాలం ఒక ప్రత్యేకమైన జ్ఞాపకాన్ని కలిగి ఉంటుంది. మనం అనుభవించే ప్రతి బాధ లేదా ఆనందం మన కణాలలో నిక్షిప్తమై ఉంటుంది. రేకీ హీలింగ్ చేస్తున్నప్పుడు ఆ పాత జ్ఞాపకాలను, అంటే మనల్ని బాధ పెట్టే జ్ఞాపకాలను శుభ్రం చేసే అవకాశం లభిస్తుంది. మీరు గమనించినట్లయితే మనం కోపంగా ఉన్నప్పుడు మన శ్వాస వేగం పెరుగుతుంది, మన రక్తపోటు మారుతుంది. ఇది కేవలం భౌతిక మార్పు మాత్రమే కాదు, మన ప్రాణశక్తిలో వచ్చే ఒక పెద్ద కుదుపు అని ఆధ్యాత్మిక శాస్త్రం చెబుతోంది. రేకీ ద్వారా మనం ఆ ప్రాణశక్తిని తిరిగి సమతుల్యం చేయవచ్చు. చాలామంది అడుగుతుంటారు, ఈ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని. ఇది పరమాత్మ నుండి లేదా ఈ విశ్వం యొక్క మూలం నుండి వస్తుంది. మనం కేవలం ఒక గొట్టంలా, అంటే ఒక పైపులా పనిచేస్తూ ఆ శక్తిని మన శరీరంలోకి లేదా ఇతరుల శరీరంలోకి పంపిస్తాం. అందుకే హీలర్గా మారినప్పుడు మనలో అహంకారం ఉండకూడదు. నేను తగ్గించాను అనే భావన వస్తే అక్కడ రేకీ శక్తి ప్రవాహం ఆగిపోయే ప్రమాదం ఉంది. మన ఆలోచనలు మన భవిష్యత్తును ఎలా నిర్మిస్తాయో మీకు తెలుసా? ప్రతి ఆలోచన ఒక విత్తనం లాంటిది. మీరు నెగటివ్ ఆలోచనలు అనే విత్తనాలు నాటితే మీకు వచ్చే ఫలం కూడా నెగటివ్గానే ఉంటుంది. కానీ రేకీ హీలింగ్ ద్వారా మీరు మీ మనస్సును ఒక సారవంతమైన భూమిలా మార్చుకోవచ్చు. అప్పుడు మీరు నాటే ప్రతి పాజిటివ్ ఆలోచన అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఈ ప్రపంచంలో ఏదీ ఊరికే రాదు. ప్రతి దానికి ఒక వెల చెల్లించాలి. ఇక్కడ మీరు చెల్లించే వెల మీ సమయం మరియు మీ విశ్వాసం. మీరు ఒకసారి ఈ మార్గంలోకి వచ్చాక వెనక్కి తిరిగి చూడకండి. ఎందుకంటే సత్యం అనేది ఎప్పుడూ లోపలే ఉంటుంది, కానీ మనం దానిని బయట వెతుకుతూ ఉంటాం. రేకీ మిమ్మల్ని మీ అంతరాత్మ వైపు నడిపిస్తుంది. మీ శరీరంలో ఎక్కడైనా నొప్పి ఉందంటే అది కేవలం శారీరక సమస్య కాదు. అది మీ మనసులో ఎక్కడో దాగి ఉన్న ఒక అసంతృప్తి లేదా ఒక భయం యొక్క ప్రతిరూపమని అర్థం చేసుకోండి. అందుకే రేకీ చేస్తున్నప్పుడు ఆ నొప్పి ఉన్న చోట మీ చేతులు ఉంచి ప్రేమతో ఆ భాగాన్ని గమనించండి. అప్పుడు ఆ నొప్పి మెల్లగా కరిగిపోవడం మీరు గమనిస్తారు. ఇది ఒక మంత్రదండం కాదు, ఇది ఒక పరిణామం. మానవ శరీరం 70% నీటితో నిండి ఉంటుంది. నీటికి జ్ఞాపకశక్తి ఉంటుందని శాస్త్రవేత్తలు నిరూపించారు. మీరు ఇచ్చే పాజిటివ్ ఎనర్జీ ఆ నీటి అణువుల మీద ప్రభావం చూపి మీ శరీరాన్ని లోపలి నుండి ఆరోగ్యవంతంగా మారుస్తుంది. మనం చెప్పుకుంటున్న విషయాలు కేవలం వినడానికి కాదు, ఆచరించడానికి. ఎంతోమంది విద్యార్థులు తమ జీవితాల్లో అద్భుతమైన మార్పులను చూశారు. ఆర్థరైటిస్తో నడవలేని వారు ఈరోజు పరుగు తీస్తున్నారు. ఇన్సోమ్నియాతో నిద్రలేని వారు హాయిగా నిద్రపోతున్నారు. మీరు కూడా మీ మీద నమ్మకం ఉంచండి. మీరు ఒక శక్తివంతులైన ఆత్మలు అని గుర్తుంచుకోండి. ఈ ప్రపంచంలో అసాధ్యమంటూ ఏదీ లేదు. మన మనసు అనుకుంటే ఏదైనా సాధించవచ్చు. రేకీ అనేది ఒక ఆధ్యాత్మిక శాస్త్రం. ఇది మతాలకు అతీతమైనది. ఎవరైనా దీనిని అభ్యసించవచ్చు. మీరు ఏ దేవుడిని నమ్మినా లేదా నమ్మకపోయినా ఈ విశ్వశక్తి మాత్రం అందరికీ సమానంగా అందుతుంది. సూర్యుడు అందరికీ వెలుగునిచ్చినట్టు రేకీ కూడా అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తుంది. అయితే మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. మీ హృదయాన్ని తెరవండి, ప్రతికూలతలను వదిలేయండి. ఈ క్షణమే మీ హీలింగ్ ప్రయాణాన్ని ప్రారంభించండి. రేకీ హీలింగ్లో మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే కృతజ్ఞతా భావం. మనం పొందుతున్న ప్రతి చిన్న విషయానికి కృతజ్ఞత తెలపడం వల్ల మన ఫ్రీక్వెన్సీ పెరుగుతుంది.
ఎప్పుడైతే మనం థ్యాంక్ యూ అని మనస్ఫూర్తిగా చెబుతామో అప్పుడు మన చుట్టూ ఉన్న ఆరా శుభ్రపడుతుంది. రేకీ హీలర్లు ఎప్పుడూ పాజిటివ్గా ఉండాలి, ఎందుకంటే మనమిచ్చే ఎనర్జీ మన ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ మీరు అయోమయంలో ఉండి హీలింగ్ చేస్తే ఆ ఫలితం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. అందుకే స్థిరమైన చిత్తంతో, ప్రశాంతమైన మనస్సుతో హీలింగ్ చేయండి. ఈ ప్రపంచం ఒక మాయ అని పెద్దలు చెబుతుంటారు, కానీ ఆ మాయలో మనం ఎలా జీవిస్తున్నాము అనేదే ముఖ్యం. అనారోగ్యం అనేది ఒక సంకేతం. మన శరీరం మనతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తోంది అని మనం గుర్తించాలి. మీరు అలసిపోయినప్పుడు విశ్రాంతి తీసుకోమని శరీరం చెబుతుంది, కానీ మనం వినము. అప్పుడే అది జబ్బు రూపంలో మనల్ని ఆపుతుంది. రేకీ ద్వారా మనం ఆ సంకేతాలను ముందుగానే గుర్తించి మనల్ని మనం రక్షించుకోవచ్చు. ఇది ఒక అద్భుతమైన కవచం లాంటిది, మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుండి బయటపడేస్తుంది. మీరు మీ జీవితంలో ఎదుర్కొనే ప్రతి సవాలు మిమ్మల్ని మరింత బలవంతుడిగా మార్చడానికి వస్తుంది అని గుర్తుంచుకోండి. ఒక వజ్రం ఎలాగైతే ఒత్తిడికి గురై ప్రకాశిస్తుందో, మీరు కూడా కష్టాలను అనుభవించి రేకీ వంటి సాధనల ద్వారా మహోన్నతమైన వ్యక్తులుగా మారుతారు. కేవలం వినడం కాదు, ప్రతిరోజు 12 పాయింట్ల హీలింగ్ తప్పకుండా చేయండి. మీకు ఫలితం కనిపించడం లేదు అని మధ్యలో వదిలేయకండి. వెదురు చెట్టు ఉదాహరణ గుర్తు తెచ్చుకోండి. భూమి లోపల మీ వేర్లు బలంగా నాటుకుంటున్నాయి అని నమ్మండి. మీ ఆత్మవిశ్వాసమే మీ గొప్ప ఆయుధం. రేకీ శక్తి అనంతం, అది ఎప్పటికీ తరిగిపోదు. మీరు ఎంత పంచితే అంత పెరుగుతుంది. ఇతరులకు హీలింగ్ చేసేటప్పుడు కూడా ఇదే నిశ్చయంతో ఉండండి. వారిలోని నెగటివిటీని మీరు తీసుకోవడం లేదు, కేవలం విశ్వశక్తికి ఒక వారధిగా మాత్రమే మీరు పనిచేస్తున్నారు అని స్పష్టత కలిగి ఉండండి. అప్పుడు మీకు ఎటువంటి అలసట ఉండదు, సరిగదా? మీకే మరింత శక్తి వస్తుంది. రేకీ శక్తి అనేది ప్రేమ యొక్క రూపమని కూడా చెప్పవచ్చు. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ హీలింగ్ దానంతటా అదే జరుగుతుంది. మనల్ని మనం ప్రేమించుకోవడం దగ్గరే అసలైన హీలింగ్ మొదలవుతుంది. మన లోపాలను మనం అంగీకరించి మనల్ని మనం గౌరవించుకున్నప్పుడు మన లోపల ఉన్న అనారోగ్యం మటుమాయమవుతుంది. రేకీ నేర్చుకున్న తర్వాత మీరు ఒక సాధారణ మనిషి కాదు, మీరు ఒక లైట్ వర్కర్. ఈ ప్రపంచానికి వెలుగునిచ్చే బాధ్యత మీ మీద ఉంది కాబట్టి మీ ప్రవర్తన, మీ ఆలోచనలు ఉన్నతంగా ఉండాలి. కోపం, అసూయ, ద్వేషం వంటివి మీ దగ్గరకు రాకుండా చూసుకోండి. ఒకవేళ వచ్చినా రేకీ ద్వారా వాటిని శుభ్రం చేసుకోండి. ఈ నిరంతర శుద్ధీకరణ ప్రక్రియ మిమ్మల్ని ఒక మహర్షిలా మారుస్తుంది. ఆరోగ్యమంటే కేవలం శారీరక దృఢత్వం కాదు, మానసిక ప్రశాంతత మరియు ఆధ్యాత్మిక పరిణతి. ఈ మూడింటిని ఇచ్చే అద్భుత విద్య రేకీ. వేల సంవత్సరాల క్రితం మన పూర్వీకులకు తెలుసు, కానీ కాలక్రమేణా మనం వాటిని మరిచిపోయాము. మళ్ళీ ఇప్పుడు అవి వెలుగులోకి వస్తున్నాయి అంటే మన అదృష్టమనే చెప్పాలి. ప్రతి క్షణం స్పృహతో జీవించండి. మీ శ్వాసను గమనించండి, మీ శరీరంలో జరుగుతున్న మార్పులను గమనించండి. అప్పుడే మీరు అసలైన హీలర్ అవుతారు. జీవితం ఒక అందమైన కానుక, దానిని అనారోగ్యంతో, బాధలతో వృధా చేయకండి. రేకీని మీ జీవితంలో భాగం చేసుకోండి. అప్పుడు మీకు ప్రతిరోజు ఒక పండుగలా అనిపిస్తుంది. మీలో ఉన్న అనంతమైన శక్తిని వెలికి తీయండి. మీరు దేనికి భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే విశ్వమే మీ వెంట ఉంది. ఈ సృష్టిలో ప్రతిదీ ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. కాబట్టి పూర్తి అంకిత భావంతో సాధన చెయ్యండి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. మీరు చూసే ప్రతి వ్యక్తిలోనూ ఆ పరమాత్మను చూడండి. అప్పుడు మీకు ఎవరి మీద కోపం రాదు. ఆ పాజిటివ్ ఆరా మీ చుట్టూ ఒక రక్షణ కవచంలా మారుతుంది. రేకీ అనేది ఒక జీవన విధానం. ఇది కేవలం ఒక టెక్నిక్ మాత్రమే కాదు. దీనిని మీ రక్తంలో జీర్ణించుకోండి. అప్పుడు మీకు తిరుగుండదు. మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. రేకీ ద్వారా దానిని ఉజ్వలంగా మార్చుకోండి. జ్ఞానమనేది పంచే కొద్దీ పెరుగుతుంది. కాబట్టి మీరు నేర్చుకున్నది ఇతరులకు కూడా చెప్పండి. వారి జీవితాల్లో కూడా వెలుగు నింపండి. ఈ విశ్వం మీకిచ్చిన ఈ గొప్ప వరానికి మీరిచ్చే కృతజ్ఞత అదే. కాబట్టి సోమరితనాన్ని వదిలిపెట్టి ఉత్సాహంతో హీలింగ్ ప్రారంభించండి. మీ విజయం ఖాయం. ప్రతి ఉదయం ఒక కొత్త ఆశతో మేల్కొనండి. రేకీ హీలింగ్తో మీ రోజును ప్రారంభించండి. అప్పుడా రోజంతా మీకు విజయాలే వస్తాయి. నమ్మకమే ప్రాణం, భయమే మరణం. కాబట్టి భయాన్ని వదిలి నమ్మకంతో అడుగు వేయండి. రేకీ మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. మీరు గ్రహించవలసిన ముఖ్య విషయం ఏమిటంటే ఓపిక మరియు నిలకడ. ఈ రెండూ ఉంటే మీరు దేనినైనా సాధించగలరు. మీ హీలింగ్ ప్రయాణం సుఖమయం కావాలని ఆశిస్తున్నాను.